టీజీ లాసెట్ ద్వారా ఎవరైతే 3 ఇయర్ ఆర్ 5 ఇయర్ ఎలిజిబిలిటీ ఎవరైతే చేద్దాం అనుకుంటున్నారో సో ఈ వీడియోలో కంప్లీట్గా మీకు ఆన్లైన్ సర్టిఫికేట్ వెరిఫికేషన్ గురించి చాలా డౌట్స్ ఉన్నాయండి చాలా స్టూడెంట్స్కి. సో ఈ వీడియోలో అన్ని డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. సో ఎడిట్ ఆప్షన్ ఏ విధంగా చేసుకోవాలి, లాస్ట్ డేట్ కావచ్చు, వెబ్ ఆప్షన్స్ కావచ్చు, సో సర్టిఫికేట్స్ లేని వాళ్ళు ఏం చేయాలి డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఫస్ట్ పాయింట్ వచ్చేసి మనకు ఇక్కడ రిజిస్ట్రేషన్. సో లాస్ట్ డేట్ వచ్చేసి యాజ్ పర్ షెడ్యూల్ 14th ఆగస్టు. సో ఇంకా ఎవరైతే చేసుకోలేరో మీరు రిజిస్ట్రేషన్ అయితే చేసుకోండి. రిజిస్ట్రేషన్కి సంబంధించిన కొన్ని డౌట్స్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను, దాని తర్వాత ఇంపార్టెంట్ డేట్స్ కూడా చెప్తాను, అవి వెబ్సైట్లో కూడా ఉన్నాయి. సో ఫస్ట్ పాయింట్ వచ్చేసి ఎవరైతే సర్టిఫికేట్ వెరిఫికేషన్ లైక్ సర్టిఫికేట్ అప్లోడ్ చేసిన వాళ్ళు ఉంటారు కదా, సో ఫస్ట్ మీకు సర్టిఫికేట్స్ అన్నీ అప్లోడ్ చేసిన తర్వాత సబ్మిటెడ్ అని వస్తుంది గ్రీన్ టిక్. సో దాని తర్వాత మీ సర్టిఫికేట్స్ అన్నీ వాళ్ళు వెరిఫై చేయాలి. సో మీరు అన్నీ ప్రాపర్గా పెట్టారా లేదా వెరిఫై చేసిన తర్వాత మీకు ఏమన్నా సర్టిఫికేట్ ఇష్యూస్ ఉన్నా, మీరు ఏమైనా సర్టిఫికేట్ ఇంప్రాపర్గా అప్లోడ్ చేసినా, ఏమన్నా ఇన్వాలిడ్ సర్టిఫికేట్ అప్లోడ్ చేసినా వాళ్ళు పెండింగ్ అని పెడతారు. పెండింగ్ పెట్టి ఒక రీజన్ రాస్తారు. సో రీజన్ రాస్తారు, ఎగ్జాంపుల్ అప్లోడ్ ఇయర్ సిఎంఎం కావచ్చు, అప్లోడ్ ఇయర్ సెమిస్టర్ మెమోస్ కావచ్చు, ఏదో ఒకటి రీజన్ రాస్తారు. సో అక్కడ ఏదో ఒక రీజన్ ఏదైతే ఇస్తారో ఆ రీజన్కి సంబంధించిన రిలవెంట్ డాక్యుమెంట్ మీరు అప్లోడ్ చేస్తేనే మిమ్మల్ని యాక్సెప్ట్ చేస్తారు, లేకపోతే రిజెక్ట్ చేస్తారు. సో వెరిఫై తర్వాత మీకు అప్రూవ్ చేస్తారు. అప్రూవ్ అంటే కంప్లీట్గా మీ సర్టిఫికేట్స్ అన్నీ ప్రాపర్గా ఉన్నాయి. సో మీరు 3 ఇయర్ కావచ్చు, 5 ఇయర్ కావచ్చు, సో దానికి సంబంధించిన ఎలిజిబిలిటీ ప్రకారంగా మీరు ఎలిజిబుల్ అవుతారు. సో ఎవరికైతే 3 గ్రీన్ టిక్స్ వస్తాయో వాళ్ళకు ఎలాంటి ప్రాబ్లం ఉండదు. సో మీరు కొద్దిగా టైం టేకింగ్ ప్రాసెస్ అండి ఇది. సో మనకు లాస్ట్ డేట్ వచ్చేసి 14th కాబట్టి ఇంకా చాలా టైం ఉంది. సో వాళ్ళు ఒకేసారి వెరిఫై అయ్యారు. సో మనకు సీరియల్ నెంబర్గా వాళ్ళు వెరిఫై చేస్తూ ఉంటారు. సో ఫస్ట్ ఎవరైతే అప్లై చేస్తారో వాళ్ళకి ఫస్ట్ వెరిఫై చేస్తారు. సో అట్లా ఎంత తొందరగా మీరు చేసుకుంటే అంత మంచిది. సో చాలామంది ఉంటారు కాబట్టి ఇక్కడ చాలా 30,000+ స్టూడెంట్స్ ఉంటారు. సో వాళ్ళందరి వెరిఫై చేయాలంటే కొద్దిగా టైం టేకింగ్ ప్రాసెస్ కాబట్టి కొంతమంది లైక్ మేము ఆల్రెడీ చాలా డేస్ బ్యాకే అప్లై చేసాము, ఇంకా మాకు వెరిఫైడ్ కావచ్చు, ఓన్లీ వెరిఫైడ్ అప్రూవ్డ్ ఇంకా రాలేదని అంటున్నారు. సో వెయిట్ చేయండి. సో ఇది ఫస్ట్ పాయింట్. సెకండ్ పాయింట్ ఏంటంటే, సో ఇక్కడ మెయిన్గా వచ్చేసి 5 ఇయర్ ఎల్ఎల్బి వాళ్ళకు 12th క్లాస్ క్వాలిఫికేషన్ ఉంటుంది. అండ్ ఎవరైతే 3 ఇయర్ ఎల్ఎల్బి ఉంటారో డిగ్రీ అండ్ బీటెక్. సో ఈ క్వాలిఫికేషన్కి సంబంధించిన పాస్ అవ్వాలి. అంటే మీరు పాస్ అయిన వాళ్ళు మాత్రమే ఎలిజిబుల్. ఫెయిల్ అయిన వాళ్ళు కావచ్చు, బ్యాక్లాగ్ ఉన్న వాళ్ళు కావచ్చు, అలాంటి క్యాండిడేట్స్ మీకు ఫేజ్ 1లో పార్టిసిపేట్ చేయడానికి మీకు వెబ్ ఆప్షన్స్ ఇవ్వరు. సపోజ్ మీకు రిజల్ట్స్ ఫేజ్ 1 తర్వాత వస్తే అప్పుడు మీరు ఫేజ్ 2లో పార్టిసిపేట్ చేయడానికి వస్తుంది. సో వీటికి సంబంధించిన మెమోస్ మీరు అప్లోడ్ చేయాలి. సపోజ్ ఎవరైతే 5 ఇయర్ ఎల్ఎల్బి అనుకుంటే మీరు 12th క్లాస్కి సంబంధించిన లాంగ్ మెమో కావచ్చు, షార్ట్ మెమో కావచ్చు, అది అప్లోడ్ చేసుకోవచ్చు పాస్ అయినట్టు ప్రూఫ్గా. అదే డిగ్రీ బీటెక్ వాళ్ళు, సో మీకు డిగ్రీ స్టూడెంట్స్కి కావచ్చు, బీటెక్ స్టూడెంట్స్కి కావచ్చు సిఎంఎం ఇస్తారు, అంటే కన్సాలిడేటెడ్ మార్క్స్ మెమో. అందులో డిగ్రీ వాళ్ళకి 6 సెమిస్టర్ మెమోస్ అండ్ బీటెక్ వాళ్ళకు 8 సెమిస్టర్ మెమోస్ కలిపి ఓవరాల్ CGPA ఉంటుంది. సో అది మీరు అప్లోడ్ చేయాలి, అంటే పాస్ అయినట్టు ప్రూఫ్. సో నెక్స్ట్ వచ్చేసి ప్రొవిజనల్ సర్టిఫికేట్ ఇస్తారు. ప్రొవిజనల్ అంటే నథింగ్ బట్ మీ కాలేజ్ నేము, మీ నేము, మీ హాల్ టికెట్ నెంబరు, మీరు ఈ బ్రాంచ్లో మీరు చదివారు అనేది ఈ కాలేజీలో చదివినట్టు ప్రూఫ్గా ఒకటి మీ కాలేజీలోనే ఇస్తారు. నెక్స్ట్ బోనాఫైడ్స్, డిగ్రీ చదివితే డిగ్రీది అండ్ బీటెక్ చదివితే బీటెక్ బోనాఫైడ్. నెక్స్ట్ వచ్చేసి మెమోస్. సపోజ్ ఫైనల్ ఇయర్ స్టూడెంట్స్కి ఇవి తొందరగా ఇవ్వరు, అండ్ కొన్ని యూనివర్సిటీలో ఇంకా ఎగ్జామ్స్ కావచ్చు, రిజల్ట్స్ ఇంకా అనౌన్స్మెంట్ చేయలేరు. కనీసం డిగ్రీ వాళ్ళు 6 సెమిస్టర్ మెమోస్ అండ్ బీటెక్ వాళ్ళు 8 సెమిస్టర్ మెమోస్ అప్లోడ్ చేస్తేనే మీకు అలో చేస్తారు, లేకపోతే అలో చేయరు. సో ఈ సర్టిఫికెట్స్ లేకున్నా మీరు సిఎంఎం ప్లేస్లో నో సిఎంఎం పెట్టి మీరు ఇండివిజువల్ మెమోస్ కూడా అప్లోడ్ చేసుకోవచ్చు. సో ఫైనల్ ఇయర్ స్టూడెంట్స్. సో ఇవి ఇక్కడ ఏం సర్టిఫికేట్స్ ఉన్నాయో మీరు అన్నీ అప్లోడ్ చేయండి. నెక్స్ట్ వచ్చేసి 4th చాలా ఇంపార్టెంట్ పాయింట్ మనకు టీసీ. సో టీసీ వచ్చేసి మీకు టీసీ ఉంటే మీరు టీసీ అప్లోడ్ చేయండి. టీసీ లేకపోతే మనకు ఇక్కడ అండర్టేకింగ్ టీసీ పెట్టారు వెబ్సైట్లో. అండర్టేకింగ్ టీసీ అంటే ఎవరైతే ఫైనల్ ఇయర్ వాళ్ళు కావచ్చు, ఆర్ మీ దగ్గర టీసీ లేకపోతే అది PDF డౌన్లోడ్ చేసుకొని బయట జిరాక్స్ షాప్లో అది ప్రింట్ తీపించి మీ నేము, మీ హాల్ టికెట్ నెంబర్, మీకు ఎంత ర్యాంక్ వచ్చింది, మీ కాలేజ్ నేము అవి రాసి కింద సిగ్నేచర్ ఉంటే జస్ట్ సిగ్నేచర్ పెట్టి అది అప్లోడ్ చేసుకోండి. సో కౌన్సిలింగ్ పర్పస్ ఇది ఒక్కటి తప్ప మిగతా అన్నీ మీరు అప్లోడ్ చేయాలి. అప్లోడ్ చేస్తేనే మీకు వెరిఫై చేస్తారు, అప్రూవ్ చేస్తారు, లేకుంటే రిజెక్ట్ చేస్తారు. సో ఎక్సెప్ట్ టీసీ మీరు పాస్ అయినట్టు ప్రూఫ్ ఏదో ఒక సర్టిఫికేట్ అయితే మీరు వెళ్ళి అప్లోడ్ చేయాలి. సో ఇది 4th. నెక్స్ట్ 5th వచ్చేసి అఫిడవిట్ పెట్టాలి. సో ఎవరైతే ఇంటర్మీడియట్ ఓపెన్ ఇంటర్ చేసిన వాళ్ళు కావచ్చు, లేదంటే ఓపెన్ డిగ్రీ చేసిన వాళ్ళు, సో 5 ఇయర్ ఎల్ఎల్బి ఓపెన్ ఇంటర్తో వెళ్ళే వాళ్ళు
అండ్ 3 ఇయర్ ఎల్ఎల్బి ఓపెన్ డిగ్రీ ఎవరైతే ఉంటారో వాళ్ళు ఈ ఓపెన్ డిస్టెన్స్ ఎడ్యుకేషన్లో చేసిన వాళ్ళందరూ అఫిడవిట్ పెట్టాలి. సో ఆ అఫిడవిట్ ప్రింట్ తీపియండి, బయట ప్రింట్ తీపిచ్చి నోటరీ షాప్స్ అని ఉంటాయి, అంటే జిరాక్స్ షాప్ లాగానే అక్కడ నోటరీ అఫిడవిట్స్ అన్నీ వేసేవి ఉంటాయి. సో అక్కడ మీరు వెళ్ళి ఆ స్టాంప్ కావచ్చు అవన్నీ వేపియండి. సో నేను ఇట్లా లాస్ట్ సెట్కి అప్లై చేశాను, జస్ట్ ఈ అఫిడవిట్ని చూసి మాకు నోటరీ చేసియండి అంటే చేసిస్తారు. జస్ట్ దాంట్లో బేసిక్ డీటెయిల్స్ మీరు ఫిల్ చేసి దాన్ని కూడా మీరు అప్లోడ్ చేయాలి. ఎందుకంటే మనకు బార్ కౌన్సిల్లో లైక్ మిమ్మల్ని అలౌ చేస్తారా లేదా అనేది మీకు కోర్స్ అయిన తర్వాత, సపోజ్ వాళ్ళు అలౌ చేయకపోతే మీకు ఇక్కడ అండర్టేకింగ్ అనేది తీసుకుంటారు. అంటే మేము ముందే ఇస్తున్నాం ఈ అండర్టేకింగ్, సో మాకు పర్మిషన్ ఇస్తే మేము బార్ కౌన్సిల్లో రిజిస్ట్రేషన్ చేసుకుంటాం, లేదు అని అది దానికి సంబంధించిన అఫిడవిట్ అండి. సో ఎక్కువ మంది ఫేక్ సర్టిఫికేట్స్ వల్ల లా చేస్తున్నారనే ఈ ఓపెన్ డిగ్రీ ఓపెన్ ఇంటర్ కావచ్చు వాళ్ళకు ఈ అఫిడవిట్ అనేది తీసుకుంటున్నారు. సో అది మీరు అప్లోడ్ చేయాలి, లేకపోతే రిజెక్ట్ చేస్తారు. ఇది నార్మల్ నోటరీ షాప్స్లో చేసుకోవచ్చు ఇది. నెక్స్ట్ చాలా ఇంపార్టెంట్ వచ్చేసి 6th పాయింట్ ఏంటంటే క్యాస్ట్. సో క్యాస్ట్ మీకు ఉంటే అప్లోడ్ చేయండి. అండ్ ఇన్కమ్ వచ్చేసి కేవలం 2025 ఉండాలి. 2025 ఉంటేనే మీకు లైక్ ఫీజు రియంబర్స్మెంట్ వస్తుంది. 7th పాయింట్ వచ్చేసి మనకు మైనారిటీ సర్టిఫికేట్. మైనారిటీ ఎవరైతే క్రిస్టియన్స్ కావచ్చు ముస్లిమ్స్ ఉంటే మీకు మైనారిటీ సర్టిఫికేట్ ఉంటే అది అప్లోడ్ చేయాలి, అప్పుడే మీకు మైనారిటీ రిజర్వేషన్ అనేది వస్తుంది. ఇన్కమ్ అయితే 2025 ఉంటేనే మీకు సీట్ అలాట్మెంట్ అప్పుడు ఫీజు రియంబర్స్మెంట్ తీసేసి రిమైనింగ్ అమౌంట్ మీరు పే చేసుకోవాలి. నెక్స్ట్ వచ్చేసి 8th వచ్చేసి ఇక్కడ అన్రిజర్వ్డ్ సీట్స్. సో ఎవరైతే అదర్ దాన్ తెలంగాణ వాళ్ళు అప్లై చేస్తారో, సో ఇక్కడ మెయిన్ పాయింట్ ఈ ఇయర్ నుంచి ఏం చేశారంటే అన్రిజర్వ్డ్ సీట్స్ కింద పక్కా మీరు తెలంగాణలో ఎడ్యుకేషన్ చేసిన వాళ్ళు ఉంటేనే మీకు ఎలిజిబుల్ ఇస్తున్నారు. అంటే పాస్ట్ 10 years రెసిడెన్సీ సర్టిఫికేట్ మీరు తెలంగాణలో ఉన్నట్టు ప్రూఫ్ ఉంటేనే ఇస్తున్నారు. సో అదర్ దాన్ తెలంగాణలో మీరు చదివి ఉంటే మీకైతే ఇస్తలేరండి. అండ్ కనీసం మీ పేరెంట్స్ అన్న ఇక్కడ తెలంగాణలో ఎంప్లాయీస్ అయి ఉండి వాళ్ళ రెసిడెన్సీ అన్న మీరు పెట్టవచ్చు. సో స్టూడెంట్స్ రెసిడెన్సీ అన్న పెట్టుకోవచ్చు, లేదంటే పేరెంట్స్ రెసిడెన్సీ అన్న పెట్టుకోవచ్చు. సో ఏది పెట్టినా మీకైతే అలో చేస్తారు, లేకపోతే యు ఆర్ నాట్ ఎలిజిబుల్ ఫర్ వెబ్ ఆప్షన్స్ అని వస్తుంది. సో ఇది అదర్ స్టేట్ వాళ్ళు. సో 9th పాయింట్ వచ్చేసి ఎడిట్ ఆప్షన్. సపోజ్ మీరు అప్లికేషన్ చేశారు, బై మిస్టేక్ ఒక సర్టిఫికేట్ అప్లోడ్ అయిపోయి ఇంకొక సర్టిఫికేట్ అప్లోడ్ చేస్తారు, లేదంటే అప్పుడు పాత ఇన్కమ్ అప్లోడ్ చేస్తారు, ఇప్పుడు కొత్తది. సో ఏ సర్టిఫికేట్స్ అన్నా మీరు రీఅప్లోడ్ చేయాలంటే ఈమెయిల్ సర్వీస్ ఉంటుంది. సో మీకు వెబ్సైట్లోనే మన పీజీసెట్ వెబ్సైట్ కౌన్సిలింగ్ కింద మీకు హెల్ప్ లైన్ నెంబర్స్ ఉంటాయి. హెల్ప్ లైన్ కింద ఈమెయిల్ సర్వీస్ అని ఉంటుంది. సో ఈమెయిల్ సర్వీస్ క్లిక్ చేసి మీ యొక్క హాల్ టికెట్ నెంబర్, మీ యొక్క పాస్వర్డ్ ఎంటర్ చేసి ఇక్కడ ఒక కంపోజ్ ఆప్షన్ ఉంటుంది. సో కంపోజ్ ఆప్షన్ ద్వారా మీరు సర్టిఫికేట్స్ అన్నీ రీఅప్లోడ్ చేసుకోవచ్చు, ఎన్నిసార్లైనా చేసుకోవచ్చు. సో సర్టిఫికేట్స్ అప్లోడ్ చేసుకోవచ్చు. అండ్ మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కూడా అడగచ్చు. సో ఎన్నన్నా మీకు నెంబర్ ఆఫ్ డౌట్స్ ఉన్నాయి ఇప్పుడు కౌన్సిలింగ్లో, ఆ డౌట్స్ కూడా మీరు క్వెరీ ఆర్ కంప్లైంట్ రేజ్ చేసి మీరైతే వాళ్ళకు కౌన్సిలింగ్ అథారిటీస్కి మీకు ఏమన్నా క్వశ్చన్స్ అడగచ్చు. సో ఈ విధంగా మనకు కౌన్సిలింగ్ ప్రాసెస్ ఉంటుంది. సో సర్టిఫికేట్స్ అయితే ఎన్నిసార్లన్నా రీఅప్లోడ్ చేసుకోవచ్చు ఈమెయిల్ సర్వీస్ ద్వారా. మీకు ఏమైనా డౌట్స్ ఉన్నా ఈమెయిల్ సర్వీస్, ఏదైనా ఈమెయిల్ సర్వీసే. సో కాల్స్ అయితే వాళ్ళు లిఫ్ట్ చేయరు. సో టీసీ అయితే అండర్టేకింగ్ టీసీ అయితే మీరు తీసుకోవచ్చు. సో ఇవి మన కౌన్సిలింగ్కి సంబంధించిన డౌట్స్. సో ఇప్పుడు కొన్ని ఇంపార్టెంట్ డేట్స్ వచ్చేసి రిజిస్ట్రేషన్ లాస్ట్ డేట్ 14th. సో ఇంకా ఎవరైతే చేసుకోలేరో మీరైతే చేసుకోండి. నెక్స్ట్ 2nd పాయింట్ వచ్చేసి స్పెషల్ కేటగిరీ. సో స్పెషల్ కేటగిరీ పిహెచ్ కావచ్చు, ఎన్సీసీ కావచ్చు, క్యాప్, స్పోర్ట్స్ ఇలాంటి క్యాండిడేట్స్ వాళ్ళు ఫస్ట్ నార్మల్ రిజిస్ట్రేషన్ చేసుకోవాలి అందరిలాగా. నార్మల్ రిజిస్ట్రేషన్ తర్వాత స్లాట్ బుకింగ్ ఉంటుంది, అంటే మీరు ఎక్కడికి వెళ్ళాలి ఫిజికల్ వెరిఫికేషన్. స్లాట్ బుకింగ్ కూడా 8th to 14th. సో చేసుకొని మీకు ఒక సపరేట్ డేట్ టైము అన్నీ ఇస్తారు. అక్కడికి వెళ్ళి ఒరిజినల్స్తో పాటు 2 sets ఆఫ్ జిరాక్స్ తీసుకొని వెళ్ళాలి. సో అప్పుడు మీకు రిజర్వేషన్ అనేది ఇవ్వడం జరుగుతుంది. నెక్స్ట్ ఎలిజిబుల్ లిస్ట్. సో ఎలిజిబుల్ లిస్ట్ అంటే ఏం లేదండి. సో 14th లాస్ట్ డేట్ కదా, సో 14th వరకు ఎవరైతే అప్లై చేస్తారో అందులో ఎంతమంది ఎలిజిబుల్, సో వాళ్ళ క్వాలిఫికేషన్ బట్టి వాళ్ళు అప్లోడ్ చేసిన సర్టిఫికేట్స్ అన్నీ చూసి 28th రోజు మీకు ఒక లింక్ ఇస్తారు. ఆ లింక్లో మీ నేమ్ వస్తే, లైక్ మీ హాల్ టికెట్ నెంబర్ ఎంటర్ చేస్తే యు ఆర్ ఎలిజిబుల్ ఫర్ వెబ్ ఆప్షన్ అని వస్తేనే మీరు ఎలిజిబుల్, లేకపోతే నాట్ ఎలిజిబుల్. దానికన్నా ముందే మీకు యు ఆర్ ఎలిజిబుల్ ఫర్ వెబ్ ఆప్షన్ అనేది సర్టిఫికేట్ వెరిఫికేషన్లో అప్రూవ్ అయిన తర్వాత వస్తుంది. సో అలాంటి వాళ్ళందరూ ఎలిజిబుల్. సో మనకు 19th వరకు చెక్ చేస్తూనే ఉంటారు. సపోజ్ 14th అయిపోయింది, 15th నుంచి నాకు ఇంకా కాలేదు, నేను రిజెక్ట్ అయినానని అనుకోవద్దు. 19th వరకు మీకు చెక్ చేస్తూనే ఉంటారు, కాబట్టి మీరు రెగ్యులర్గా చెక్ చేస్తూ ఉండండి. సో నెక్స్ట్ వెబ్ ఆప్షన్స్ ఉంటాయి. వెబ్ ఆప్షన్స్ అంటే మీకు నచ్చిన కాలేజ్, 3 year వాళ్ళు 3 year పెట్టుకుంటారు, 5 year వాళ్ళు 5 year పెట్టుకుంటారు. సో మీకు నచ్చిన కాలేజ్ అన్నీ పెట్టుకుంటారు. నెక్స్ట్ వచ్చేసి ఎడిట్ ఆప్షన్ ఉంటుంది, అంటే మీరు పెట్టిన కాలేజ్ యాడ్ చేసుకోవడం, డిలీట్ చేసుకోవడం, రీఅరేంజ్ చేసుకోవడం,
అది చేసుకోవచ్చు. లాస్ట్ వచ్చేసి రిజల్ట్స్. మీరు పెట్టిన కాలేజెస్లో మీ ర్యాంక్ ఆధారంగా, మీ కేటగిరీ ఆధారంగా మీకు ఒక సీట్ వస్తుంది. సో చాలా తక్కువ సీట్స్ ఉంటాయి కాబట్టి కొద్దిగా మంచి ర్యాంక్స్ ఉన్న వాళ్ళకి సీట్స్ అయితే వస్తాయి. సో 28th రోజు ఆగస్టు ఈవినింగ్ వరకు మీకు ఫేజ్ 1 సీట్ అలాట్మెంట్ అని వెబ్సైట్లో అప్డేట్ చేస్తారు. సో అక్కడ మీ యొక్క హాల్ టికెట్ నెంబరు, ర్యాంక్ అది ఎంటర్ చేస్తే మీకు సీట్ వస్తుంది. సో సీట్లో మీకు ఏ కాలేజ్ వచ్చింది, ఎంత ఫీజు రియంబర్స్మెంట్ వచ్చింది, ఎంత ఫీజు పే చేయాలని డీటెయిల్గా ఉంటుంది. సో అది అప్కమింగ్ వీడియోస్లో చెప్తాను. రిజల్ట్స్ రాగానే మీకు కాలేజ్ రిపోర్టింగ్ కూడా ఉంటుంది. సో ఆన్లైన్లో ఫీ పేమెంట్ చేసి కాలేజ్ కూడా వెళ్ళి మీ సర్టిఫికేట్స్ సబ్మిట్ చేసి కాలేజ్లో జాయిన్ అవ్వాలి. సో ఇది మనకు కౌన్సిలింగ్కి సంబంధించిన అన్ని ఇంపార్టెంట్ పాయింట్స్ అండి. సో ఒకటే మెయిన్ పాయింట్, ఇన్కమ్ అయితే పక్కా అప్డేట్ చేసుకోవాలి. 2025 అన్ని సర్టిఫికేట్స్ అప్లోడ్ చేయాలి ఎక్సెప్ట్ టీసీ ఉంటే టీసీ అప్లోడ్ చేయండి. టీసీ లేని వాళ్ళు అండర్టేకింగ్ టీసీ వెబ్సైట్లోనే అప్డేట్ చేస్తారు, అది డౌన్లోడ్ చేసుకొని మీరు అప్లోడ్ చేయండి. మిగతా సర్టిఫికేట్స్ అన్నీ మీరు కోర్స్ కంప్లీషన్ సర్టిఫికేట్ కావచ్చు, కస్టోడియన్ అంటే మీ సర్టిఫికేట్స్ మీ కాలేజీలో ఉన్నట్టు ప్రూఫ్, కోర్స్ కంప్లీషన్ అంటే మీ కోర్స్ అయిపోయింది, సో దాని మీద CGPA కావచ్చు, మీ కాలేజ్ స్టాంపు అవన్నీ ఉండాలి సో ప్రూఫ్గా. అండ్ ఎవరికైతే CMM PC బోనాఫైడ్స్ లేని వాళ్ళు మీరు అందరూ ఇండివిజువల్ మెమోస్ యాడ్ చేయాలి. 6th సెమిస్టర్ డిగ్రీ వాళ్ళు, 8th సెమిస్టర్ వాళ్ళు, బీటెక్ వాళ్ళు అవి అప్లోడ్ చేసి కోర్స్ కంప్లీషన్ సర్టిఫికేట్ మీరు కాలేజ్ నుంచి తెచ్చుకొని అప్లోడ్ చేయండి. అప్పుడు మాత్రం మిమ్మల్ని యాక్సెప్ట్ చేస్తారు. సో అక్కడ రిజెక్ట్ చేస్తే మీకు ఒక రీజన్ ఇస్తారు, పర్పస్ అంటే ఎందుకు రిజెక్ట్ చేస్తారు మిమ్మల్ని. సో ఆ రీజన్ ఏదైతే ఉంటుందో దానికి సంబంధించిన సర్టిఫికేట్ అప్లోడ్ చేస్తేనే మిమ్మల్ని యాక్సెప్ట్ చేస్తారు, లేకపోతే లేదు. సో ఇవి ఇంపార్టెంట్ పాయింట్స్ అండి. సో ప్రాపర్గా మీరు అప్లోడ్ చేసుకోండి. వన్స్ అగైన్ మీరు స్టేటస్ చెక్ చేసుకోండి. ఏమన్నా ఇష్యూస్ ఉంటే వాళ్ళకి సంబంధించిన సర్టిఫికేట్స్ మాత్రమే అప్లోడ్ చేయాలి. సో ఇవి ఇంపార్టెంట్ పాయింట్స్. సో మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కింద కమెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. అండ్ ఇలాంటి అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో.